Hello guys, అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి everyone. Everyone please confirm. Is my voice is audible? So yes sir. Okay. All right. See guys, ఒకసారి రికార్డింగ్ ఆప్షన్ కూడా చెక్ చేసుకోండి. ఒక్కోసారి ఏంటంటే మనకి టెక్నికల్ ఇష్యూ మూలంగా రికార్డింగ్ అనేది మిస్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోవాలి. అప్పుడప్పుడు చూస్తూ ఉండండి రికార్డ్ అవుతుందా లేదా అన్నది. ఒకవేళ రికార్డ్ అవ్వకపోతే వెంటనే నాకు నోటిఫై చేయండి. సో నేను మళ్ళీ దాన్ని ఆన్ చేస్తాను ఆప్షన్. ఓకే, సి గైస్, మనకి ప్రైజింగ్ ప్రొసీజర్ కాన్సెప్ట్ మనం ఈరోజు క్లియర్ కట్గా మొత్తం అన్ని కూడా డిస్కస్ చేద్దాము. అలాగే కాన్ఫిగరేషన్స్ కూడా మనం చేద్దామండి ప్రైజింగ్ ప్రొసీజర్ సంబంధించి. సో దీనికి సంబంధించి మీకు ఆల్రెడీ డాక్యుమెంట్ ఇచ్చాను, అలాగే ఈరోజు కూడా ఇంకో డాక్యుమెంట్ ఇస్తాను. ఓకే, సో చాలా మంచి కాన్సెప్ట్ ఇది, ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ అనేది. సో ఇంటర్వ్యూస్లో కూడా మనకి ఎక్కువ దీని మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. ఓకే, సో కాబట్టి సో ఈరోజు మనం ఈ కాన్సెప్ట్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా సిస్టమ్ ఒకసారి ఒక కస్టమైజ్డ్ మనకి కండిషన్ ఒకటి క్రియేట్ చేసి, సో ఒక కస్టమైజ్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్ని క్రియేట్ చేసి సో మనం దీన్ని క్లోజ్ చేద్దాం. ఓకే, సి గైస్, సో మనకి ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ కాన్సెప్ట్ మనకి SAP SD మోడల్లో మనకి ఎలా ఉంటుంది ఓకే అనేది మనకి ఈరోజు టాపిక్ అనమాట. సి, సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను, సో ప్రైజింగ్ ప్రొసీజర్ సంబంధించి మనకి కాన్ఫిగరేషన్స్ ఏమున్నాయి అనేది ఒక ఐడియా ఇచ్చాను మీకు లాస్ట్ 2 సెషన్స్లో. సో ఫస్ట్ మనం ప్రైజింగ్ ప్రొసీజర్ తెలియాలి అంటే ఈ కాన్ఫిగరేషన్స్ మీద మనకి ఫుల్ కమాండ్ ఉన్నట్లయితే సో SAP SDలో మనం ఏ కైండ్ ఆఫ్ రియల్ టైమ్ సినారియో ప్రైజింగ్ ప్రొసీజర్ మీద ఇచ్చినా సరే మనం రియల్ టైంలో వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఏంటంటే బేసిక్గా సో కండిషన్ టేబుల్, సో అక్కడ మనకి స్టార్టింగ్ పాయింటే కండిషన్ టేబుల్ అనమాట. సో తర్వాత మనకి యాక్సెస్ రికార్డ్స్, యాక్సెస్ సీక్వెన్స్, తర్వాత కండిషన్ టైప్స్, ప్రైజింగ్ ప్రొసీజర్. సో ఈ 4 ఏమైతే ఉన్నాయో వీటిని మనం కండిషన్ టెక్నిక్ అంటారు. ఓకే, సో తర్వాత మనకి కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్, అలాగే సో డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్ మనకి రెండు కూడా మనం కాన్ఫిగరేషన్ చేసుకొని సో OVKKలో మన సేల్స్ మనకి ఏదైతే సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, సో వీటితో మనం లింక్ చేస్తాం అన్నమాట. సో OVKKలో దీన్ని సేల్స్ ఏరియాతో లింక్ చేస్తాం. సేల్స్ ఏరియా ప్లస్ కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్, డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్, దీనికి మన కస్టమైజ్డ్ ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో ప్రైజింగ్ ప్రొసీజర్ ఉంటుందో దానికి మనం PR00 కండిషన్ లింక్ చేస్తాం. తర్వాత మనం కండిషన్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తే కండిషన్ రికార్డ్స్లో మనం ఏమైతే మెయింటైన్ చేస్తామో అవి సేల్స్ ఆర్డర్ ఫ్లో అవుతున్నాం. సో ఇది మనకి ఒక రియల్ టైమ్ ప్రైజింగ్ ప్రొసీజర్ కాన్ఫిగరేషన్స్ ఇలా ఉంది. కండిషన్ టేబుల్, యాక్సెస్ సీక్వెన్స్, కండిషన్ టైప్స్, ప్రైజింగ్ ప్రొసీజర్, కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్, డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్, ఇవి కాన్ఫిగరేషన్స్ అంటే 1 2 3 4 5 6 7. ఆ తర్వాత OVKKలో సేల్స్ ఏరియాతో లింక్ అప్ అన్నమాట. తర్వాత మనం ఈ మెయింటైన్ కండిషన్ రికార్డ్ అనేది మాస్టర్ డేటా. SAP SDలో మెయింటైనింగ్ కండిషన్ రికార్డ్స్ అనేది ఒక మాస్టర్ డేటా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో మాస్టర్ డేటాలో మెయింటైన్ చేసేవి సేల్స్ ఆర్డర్కి ఫ్లో అవుతాయి అన్నమాట. సో ఇది ఓవరాల్గా మనకి ప్రైజింగ్ ప్రొసీజర్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ మనకి ఏమున్నాయి. ఓకే, సో నిన్నటి క్లాస్లో నేను 1 by 1 డిస్కస్ చేస్తాను. సో ఈరోజు మనకి విత్ ఎగ్జాంపుల్తో సో మనం క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాము. ఓకే, ఒక రియల్ టైమ్ సినారియోని ఒకటి తీసుకుందాం మనం ప్రైజింగ్ ప్రొసీజర్ సంబంధించి. ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ అనేది సినారియోని బట్టి మీకు ఉంటుందండి. కంపెనీలో ఉండే సినారియోని బట్టి మనకి ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఓకే, ఒక రియల్ టైమ్ బిజినెస్ సినారియో మనం చూసుకున్నట్లయితే బేసిక్గా మనకి సో ప్రైజింగ్ ప్రొసీజర్ ఏంటంటే సెల్లింగ్ ప్రైస్, selling price of the material. So selling price of the material, for example, selling price of the material ఒక 1000 అనుకోండి, ఒకటి 1000 అనుకోండి. ఓకే, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది మెటీరియల్ కండిషన్ ఏంటి అంటే PR00. ఓకే, గ్రాస్ ప్రైస్ కండిషన్ అని చెప్పి మనం ప్రైస్ కండిషన్ తీసుకుంటున్నాం కదా. సెల్లింగ్ ప్రైస్ సంబంధించిన కండిషన్ మనకి PR00
ఓకే, సో ఇది మనకి ఆల్రెడీ PR00 ప్రైజింగ్ ప్రొసీజర్ కండిషన్ గురించి మీకు ఐడియా ఉంది. సో అలాగే ఏంటంటే ఇక్కడ సో రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది అంటే కంపెనీలో కస్టమర్ బేస్ మీద అంటే కస్టమర్ డిస్కౌంట్ ఉంటుంది, కంపెనీలో మెటీరియల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. అర్థమైందా? కస్టమర్ డిస్కౌంట్ ఉంటుంది అంటే కంపెనీ అనేది మెటీరియల్ మీద కూడా డిస్కౌంట్ ఇస్తుంది. ఈ మెటీరియల్కి సో అందరికీ డిస్కౌంట్ ఇంత పర్సంటేజ్ అని. అలాగే స్పెసిఫిక్ కస్టమర్కి కూడా మనకి డిస్కౌంట్ ఉంటుంది, అవునా కదా? సో అంటే మెటీరియల్ ఈ పర్టికులర్ కస్టమర్కి సో మనకి ఇది డిస్కౌంట్ అని. సో అలా ఏంటంటే మనకి కంపెనీస్లో ఏంటంటే కస్టమర్కి డిస్కౌంట్ ఉంటే కస్టమర్ డిస్కౌంట్ అంటాం, మెటీరియల్కి డిస్కౌంట్ కూడా ఉంటుంది అనమాట. సో అలాగే సో మనకి ప్రైస్ లిస్ట్లో ఉన్నవారు, ఇందాక నేను చెప్పాను ప్రైస్ లిస్ట్ అంటే ఏంటి అని చెప్పి మీకు ఇక్కడ సో డీటెయిల్స్ పెట్టాను. చూసారా? చూడలేదా? చార్ట్లో పెట్టాను. సో మనకి ప్రైస్ లిస్ట్లో ఉన్న కస్టమర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీటైల్ కస్టమర్స్, హోల్సేల్ కస్టమర్స్, సో ప్రీమియం కస్టమర్స్, సో వీళ్ళకి కూడా డిస్కౌంట్ ఉంటుంది అనమాట. సో దాన్ని మనం ప్రైస్ లిస్ట్ అంటాం. ఓకే, అంటే ఇక్కడ బేస్డ్ అపాన్ అంటే ఇక్కడ మనకి కనపడతా ఉంటాయి చూడండి, మీరు SAP SD-లో వెళ్ళి మనం చెక్ చేసుకుంటా ఉంటే కండిషన్స్ చెక్ చేసుకుంటా ఉంటే మెటీరియల్కి డిస్కౌంట్ అని ఉంటుంది. మెటీరియల్ డిస్కౌంట్ అంటే ఏంటి? కంపెనీ మెటీరియల్ మీద అందరికీ డిస్కౌంట్ ఇస్తుంది. ఓకే, కస్టమర్ డిస్కౌంట్ ఉంటుంది. కస్టమర్ డిస్కౌంట్ అంటే ఏంటి? సో అందరికీ కస్టమర్కి పర్టికులర్గా ఈ పర్టికులర్ కస్టమర్ ఉంటాడు కదా, ఈ కస్టమర్కి మాత్రమే డిస్కౌంట్ అన్నమాట. అలాగే ప్రైస్ లిస్ట్లో ఉన్న కస్టమర్కి డిస్కౌంట్ ఇస్తాం అంటే హోల్సేలర్, రిటైలర్స్, అలాగే ప్రీమియం కస్టమర్స్కి ఈ మెటీరియల్కి ఇంత డిస్కౌంట్ అని ఉంటుంది అనమాట. సో అలాగే మనకి ఈ బేస్ ఉంటుంది అన్నమాట. ఈ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో దీన్ని మనకి ఏం చెప్పొచ్చు అంటే సో బేస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో మనకి ఈ ప్రైజింగ్ ప్రొసీజర్లో రియల్ టైం సినారియో మనం చూసుకున్నట్లయితే సో మనకి ఎలా ఉంటుందంటే కస్టమర్ మెటీరియల్ బేస్ మీద, ఓకే, కస్టమర్ మెటీరియల్ బేస్ మీద సో మనకి డిస్కౌంట్ ఉంటుంది. ఓకే, సో దీని మీద డిస్కౌంట్ ఒక 200, ఓకే, ఒక 200 రూపీస్ డిస్కౌంట్. ఓకే, సో అలా అనమాట, ఒక 200 రూపీస్ డిస్కౌంట్ అన్నట్టు. సో మనకి దీనికి ఏదో కండిషన్ మనకి. ఓకే, సో అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఉంటాయి. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఉంటాయి. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మైనస్ అనమాట, ఇది డిస్కౌంట్ కాబట్టి సో ఇది మైనస్ తీసుకోండి, మైనస్ని బ్రాకెట్లో పెడతారు. సో ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, ఓకే, సో ఇది కూడా మనకి దీంట్లో కలుపుకుంటున్నాం మనం. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ జస్ట్ లైక్ ఒక 100 రూపీస్ అనుకోండి, ఊరికే జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓకే, దీనికి ఒక రెస్పెక్టివ్ కండిషన్ ఉంటుంది. ఓకే, లైక్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్లైట్ ఛార్జెస్ కాబట్టి K00F అని పెట్టాను. సో దీనికి ఒక కండిషన్ ఉంటుంది. ఓకే, అలాగే దీని మీద ఏమన్నా ట్యాక్సెస్ ఉన్నాయి అనుకోండి. సో ట్యాక్సెస్ అంటే మీ అందరికీ తెలిసిందే, MWSకి కండిషన్ వచ్చేటప్పటికి మనకి అవుట్పుట్ ట్యాక్స్ అనుకోండి. సో అవుట్పుట్ ట్యాక్స్ దీని మీద ఒక మొత్తం మీద ఒక 50 రూపీస్ అనుకోండి. ఓకే, సో ఒక 5% అనుకోండి, 50 రూపీస్. ఓకే, సో 50 రూపీస్ మనకి ఇది కలిపితే మనకి టోటల్గా దీని కండిషన్ వచ్చేటప్పటికి MWST కండిషన్. సో ఇలా ఉంటుంది అనమాట. సో దీని మీద కలిపితే మనకి టోటల్ ఎంత? టోటల్ మనకి నెట్ వాల్యూ ఎంత? నెట్ వాల్యూ అంటే ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ దిస్ GST అన్నమాట. సో నెట్ వాల్యూ, సో నెట్ వాల్యూ ఎంత అయింది చెప్పండి? 1000 రూపాయల నుంచి 200 తీస్తే ఎంత? 800, 800కి 900 నెట్ వాల్యూ. సో సిస్టమ్ మనకి ఇలా క్యాలిక్యులేట్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో సిస్టమ్ మనకి ఇలాగా క్యాలిక్యులేట్ చేస్తుంది. టోటల్గా మనకి టోటల్ వాల్యూ ఎంత అంటే టోటల్ వాల్యూ వచ్చేటప్పటికి 950 రూపీస్ మీకు పడుతుంది అన్నమాట. సో ఇలా ఉంటుంది. అంటే మీకు ప్రైజింగ్ ప్రొసీజర్ వచ్చేటప్పటికి కస్టమర్ మెటీరియల్ బేస్ మీద ఇది. సో రేపొద్దున ఇంకో సినారియోలో, బిజినెస్ సినారియోలో ఎలా ఉండొచ్చు? ఇంకో బిజినెస్ సినారియోలో ఎలా ఉండొచ్చు అంటే ఓన్లీ స్పెసిఫిక్ కస్టమర్కి డిస్కౌంట్. అర్థమైందా? ఓన్లీ స్పెసిఫిక్ కస్టమర్కి డిస్కౌంట్ అన్నది. ఓకే, సో అలాంటప్పుడు దీని ప్రైస్ కూడా మనకి డిస్కౌంట్, దీని ప్రైస్ కూడా ఒక 100 ఇచ్చారనుకోండి. సో దీన్ని మారిపోతుంది ఇప్పుడు మళ్ళీ.
ఓకే, అంటే కస్టమర్ అంటే ఇక్కడ ఇచ్చే డిస్కౌంట్ అనేది మెటీరియల్ మీద, ఓకే, కస్టమర్ మీద, అలాగే కస్టమర్ మెటీరియల్ బేస్ మీద. సో ఇలా మనకి అలాగే ప్రైస్ లిస్ట్ బేస్ మీద, ఓకే, ఇలా మనకి ఏంటంటే సో మనకి డిస్కౌంట్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఇప్పుడు జనరల్గా ఇక్కడ ఈ కస్టమర్ మెటీరియల్ అంటే ఈ పర్టికులర్ కస్టమర్ ఈ మెటీరియల్కి 200 డిస్కౌంట్ ఇచ్చింది కంపెనీ. ఓకే, ఇప్పుడు ఈ కస్టమర్కి మాత్రమే ఓన్లీ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటే 100 అనమాట. ఓకే, ఈ స్పెసిఫిక్ కస్టమర్కి 100. సో అలాంటప్పుడు మనకి ఏంటిది అనేది ఈ కాన్సెప్ట్ అండి. సో ఇక్కడ 1200 నుంచి 1000 రూపాయలు తీస్తే 1100 కదా, ఎవరు చెప్పట్లేదు. 1000 నుంచి 800, 1000 నుంచి 200 తీస్తే ఎంత అండి, 800, 800కి ఒకటి యాడ్ చేసి 900. ఓకే, సో కరెక్ట్ అయ్యింది. సో ఇందులో నుంచి 1000 నెట్ వాల్యూ. ఓకే, దీని మీద 10550. సో ఇలా ఇక్కడ దీన్ని బట్టి మారుతూ ఉంటుంది అనమాట. సింపుల్గా మాట్లాడితే సో అది బిజినెస్ సినారియోస్ ఎలా ఉంటాయి అంటే, సో కస్టమర్ బేస్ మీద డిస్కౌంట్ ఉండొచ్చు, మెటీరియల్ బేస్ మీద డిస్కౌంట్ ఉండొచ్చు, అసలు ఇవేమీ లేకుండా కూడా డిస్కౌంట్ ఉండొచ్చు. అంటే ఏ బేస్ మీద ఇవేమీ లేకపోతే ఇంకా డిస్కౌంట్ ఏముంటుంది, సెల్లింగ్ ప్రైస్, ట్రాన్స్పోర్టేషన్, నెట్ వాల్యూ, దాని మీద ట్యాక్స్. సో ఇలా బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఇది ఒక బిజినెస్ రిక్వైర్మెంట్స్ మనకి ఇలా ఉంటాయి అనడానికి ఒక ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవి కండిషన్స్, వీటిని కండిషన్స్. కస్టమర్ డిస్కౌంట్ కండిషన్, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ కండిషన్, సెల్లింగ్ ప్రైస్ కండిషన్, సో ట్యాక్స్ ఎండబ్ల్యూఎస్టీ కండిషన్. ఈ కండిషన్స్ ని మనం కాన్ఫిగరేషన్ ఎక్కడ చేస్తాం, ఈ కండిషన్ కాన్ఫిగరేషన్ ఎక్కడ చేస్తారండి? సో కండిషన్ కాన్ఫిగరేషన్ ఎక్కడ చేస్తారు? వీక్ 11 V/03. ఈ కండిషన్ టైప్స్ మొత్తము ఈ కండిషన్ టైప్స్ ఏమైతే ఉన్నాయో ఈ కండిషన్ టైప్స్ కాన్ఫిగరేషన్ ఎక్కడ చేస్తారు? V/03. ఓకే, సో V/03లో ఈ కండిషన్ టైప్ సంబంధించిన కాన్ఫిగరేషన్ అనేది చేస్తారండి. ఓకే, సో V/03 అంటారు, V/03. ఓకే, సో అలాగే జస్ట్ మనకి ఈ వీటికి సంబంధించి మన కాన్ఫిగరేషన్ ఇట్లా ఉంటుంది. సో మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కండిషన్ టేబుల్ అంటే ఏం చెప్పుకున్నాం నిన్న? ఇందులో కండిషన్ టేబుల్ ఏది? కాంబినేషన్ ఆఫ్ ఫీల్డ్స్ అని చెప్పి. ఏం ఫీల్డ్స్? ఫర్ ఎగ్జాంపుల్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే కస్టమర్ ప్లస్ మెటీరియల్. ఓకే, కస్టమర్ ప్లస్ మెటీరియల్ ఒక కాంబినేషన్. ఓకే, కస్టమర్ ప్లస్ మెటీరియల్ ఒక కాంబినేషన్, కస్టమర్ గ్రూప్ ప్లస్ మెటీరియల్ ఒక కాంబినేషన్. ఓకే, సో అలాగే సేల్స్ ఆర్గనైజేషన్, అది కూడా జస్ట్ లైక్ ప్రైస్ లిస్ట్. ఇది ఇంకా నిన్న చెప్పేసాం, ఇది కొత్తది, ఇది కొత్త కాన్సెప్ట్, కొత్త రిక్వైర్మెంట్. ప్రైస్ లిస్ట్ ప్లస్ మెటీరియల్ ఒక కాంబినేషన్. ఓకే, ఓన్లీ ఫర్ మెటీరియల్ ఒక కాంబినేషన్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే జనరల్గా కంపెనీ వచ్చేటప్పటికి ఏబిసి ప్రైవేట్ లిమిటెడ్. సో ఇక్కడ ఏంటంటే మనకి బేసిక్గా ఏంటంటే కస్టమర్స్ ఉంటారు కదా, కస్టమర్కి మెటీరియల్ కాంబినేషన్తో మనకి ప్రైజింగ్ ప్రొసీజర్. కస్టమర్ గ్రూప్ మెటీరియల్ కాంబినేషన్తో, మెటీరియల్ గ్రూప్ అనొచ్చు లేదా మెటీరియల్ అనొచ్చు, కస్టమర్ మెటీరియల్తో కాంబినేషన్. గ్రూప్ అంటే మారిపోతుంది. కస్టమర్ గ్రూప్ ప్లస్ మెటీరియల్తో కాంబినేషన్. సో ప్రైస్ లిస్ట్ ప్లస్ మెటీరియల్తో కాంబినేషన్, మెటీరియల్ ప్లస్. ఇప్పుడు దీనికి ఏం చెప్తాడంటే క్లయింట్ ఈ కాంబినేషన్తో సో నాకు 2000 రూపీస్ మనకి ఓవరాల్గా ప్రైస్ అనమాట. ఓకే, సో ఈ కాంబినేషన్తో సో మనకి 3000 రూపీస్. ఓకే, ఈ కాంబినేషన్తో సో ప్రైస్ లిస్ట్ అంటే చెప్పారు కదా, హోల్సేల్, రీటైలర్స్, ప్రీమియం కస్టమర్స్. ఓకే, ఈ కాంబినేషన్తో 2500. ఓకే, ఈ కాంబినేషన్తో మనకి ప్రైస్ చెప్తాను అంటే ఏంటి, సో కస్టమర్ మెటీరియల్ కాంబినేషన్తో సో ఉన్న ప్రైజెస్ అనమాట 3500. ఓకే, అంటే గ్రూప్ ఆఫ్ కస్టమర్స్కి ఈ మెటీరియల్ పర్చేస్ చేస్తే ఇంత,
ఓకే, స్పెసిఫిక్ కస్టమర్స్కి మెటీరియల్ మీద ఇంత ప్రైస్ రావాలి. సో ప్రైస్ లిస్ట్ ఉన్న కస్టమర్కి మెటీరియల్ మీద ఇంత ప్రైస్. సో ఇలా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎం టీము, ఎఫ్ఐసిఓ, ఎంఎంఎస్డి ఉన్నాయి నా దగ్గర. ఓకే, సో ఎఫ్ఐసిఓ విత్ ఎఫ్ఐసిఓ విత్ స్టూడెంట్. ఓకే, సో ఫీజ్ 10,000. ఎంఎం ప్లస్ స్టూడెంట్ ఫీజ్ 20,000. సో అలాగే ఎస్డి ప్లస్ స్టూడెంట్ ఫీజ్ సో 25,000. సో ఇలా మనం సెట్ చేసుకుంటాం కదా, ఇదే కదా ప్రైసింగ్. ఓకే, సో ఈ కాంబినేషన్ మనం ఏం చెప్పాం, మనం కండిషన్ టేబుల్ అని చెప్పాం. సో ఈ ప్రైజెస్ ఎక్కడ మెయింటైన్ చేస్తున్నాం మనం, ప్రైజెస్ పర్సంటేజెస్ ఎక్కడ మెయింటైన్ చేస్తున్నాం, ఎవరు చెప్తారు? కండిషన్ రికార్డ్స్ లో మెయింటైన్ చేస్తున్నాం. కండిషన్ రికార్డ్స్ టీ కోడ్ ఏంటి మనకి? కండిషన్ రికార్డ్స్ ఎక్కడ ఇస్తే మాస్టర్ డేటా. టీ కోడ్ ఏంటి? VK11. సో అలాగే మనకి ఈ కాంబినేషన్ మనం ఎక్కడ మెయింటైన్ చేస్తున్నాం? V/03. ఈ కండిషన్ టైప్ V/06. ఓకే, V/03. ఓకే, సారీ ఇది రాంగ్ చెప్పాము. సో ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అంటే ఇక్కడ దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? రేపు పొద్దున్న కండిషన్ టేబుల్ కి కండిషన్ రికార్డ్స్ కి ఇంటర్లింక్డ్ అనమాట. ఓకే, సో కండిషన్ రికార్డ్స్ లో ఏమైతే నువ్వు మెయింటైన్ చేస్తున్నావో అది కండిషన్ టేబుల్ స్టోర్ అవుతుంది. అర్థమైందా? సో ఇందులో నువ్వు కండిషన్ రికార్డ్స్ VK11 లో ఏమైతే మెయింటైన్ చేస్తున్నావో, అంటే ప్రైజెస్ ఏమైతే మెయింటైన్ చేస్తున్నావో అవి కండిషన్ టేబుల్ లో స్టోర్ అవుతుంది. దట్స్ ఇట్. ఈ పాయింట్స్ మీకు అర్థమైంది కదా అందరికీ కూడా? ఇక్కడ రియల్ టైం రిక్వైర్మెంట్ ఇలా ఉంటుంది అనమాట. సో అంటే కస్టమర్ గ్రూప్ ఉన్నాడు. ఓకే, ఆ పర్టికులర్ కస్టమర్ గ్రూప్ కి మెటీరియల్ మీద సో టోటల్ ప్రైస్ ఇంత. ఓకే, సో స్పెసిఫిక్ కస్టమర్స్ ఉన్నారు, ఈ మెటీరియల్ మీద టోటల్ ప్రైస్ ఇంత. సో ప్రైస్ లిస్ట్ ఉన్నది, ఈ మెటీరియల్ మీద టోటల్ ప్రైస్ ఎంత. సో ఇట్లా. సో దీన్ని ఏమని చెప్పాం మనం? ఈ కాంబినేషన్ ఏం చెప్పాం మనం? కండిషన్ టేబుల్ అన్నాం. అలాగే సో ఇవి ఎక్కడ మెయింటైన్ చేస్తున్నాం మనం? సో మాస్టర్ రికార్డ్స్ లో మెయింటైన్ చేస్తున్నాం. సో మరి వీటి అన్నింటికి కండిషన్స్ కావాలి కదా. సో వీటిలన్నింటికి మరి కండిషన్స్ క్రియేట్ చేసుకోవాలి కదా. ఈ కండిషన్స్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నాము? సో V/06 లో క్రియేట్ చేస్తున్నాం. మరి ప్రైజింగ్ ప్రొసీజర్ ఎక్కడ చేయాలి? ప్రైజింగ్ ప్రొసీజర్ P కోడ్ V/08. సో వీటన్నిటికి మనకి ఈ అంటే ప్రైజింగ్ ప్రొసీజర్ అండ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ కండిషన్ రికార్డ్స్. ఓకే, కండిషన్ రికార్డ్స్ అన్ని కూడా ప్రైజింగ్ ప్రొసీజర్ లో ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాం మరి. ఓకేనా? సో ఇది మనకి క్లారిటీ. సో నిన్న మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. నిన్న కండిషన్ టేబుల్స్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఓకే, సో నిన్న చెప్పిన కండిషన్ టేబుల్ ఎగ్జాంపుల్స్ ఏంటి, ఎవరు చెప్తారు? సో కస్టమర్ మెటీరియల్ కాంబినేషన్, ఇది కామన్ గా ఉంటుంది. కస్టమర్ మెటీరియల్ కాంబినేషన్ అంటే కండిషన్ టేబుల్ ఎగ్జాంపుల్. ఓకే, సో కస్టమర్ మెటీరియల్ కాంబినేషన్. తర్వాత సేల్స్ ఆర్గనైజేషన్ అంటే నువ్వు జనరల్ గా నువ్వు VK11 ఇప్పుడు ఏంటంటే ఈ కండిషన్ టేబుల్స్ అన్ని దేంతో లింక్ చేస్తాం మనం? ఈ కండిషన్ టేబుల్స్ దేంతో లింక్ చేస్తాం? యాక్సెస్ సీక్వెన్స్. సో యాక్సెస్ సీక్వెన్స్ తో మనం లింక్ చేస్తాం. అంటే అంటే యాక్సెస్ సీక్వెన్స్ అంటే ఏంటిది? సర్చింగ్ స్ట్రాటజీ అన్నమాట. సో ఇక్కడ యాక్సెస్ సీక్వెన్స్ అనేది మనకి కండిషన్ రికార్డ్స్ లో కండిషన్ టైప్స్ లో మనకి లింక్ అయి ఉంటుంది. యాక్సెస్ సీక్వెన్స్ అనేది కండిషన్ టైప్ తో లింక్ చేస్తాం. సో ఇక్కడ ఈ యాక్సెస్ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఇది కంటైనింగ్ ది కండిషన్ టేబుల్ అన్నమాట. అర్థమైంది కదా? సో యాక్సెస్ సీక్వెన్స్ అనేది కంటైనింగ్ ది కండిషన్ టేబుల్ అని చెప్తాం మనం. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ యాక్సెస్ సీక్వెన్స్ లో ఇవన్నీ కూడా మనకి లింక్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ అమౌంట్లు వచ్చేటప్పటికి మనం ఎక్కడ మెయింటైన్ చేస్తామండి? ఈ అమౌంట్లు వచ్చేటప్పటికి రికార్డ్స్ లో మెయింటైన్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఇది జస్ట్ మనం ఇక్కడ రాసిన 10, ఓకే 20 ఇలా మనం పెట్టుకోవచ్చు. సో 30 అలాగే 40. ఓకే,
ఇవేంటిది టేబుల్స్ అన్నమాట. టేబుల్ 10 ఇవి టేబుల్స్ మనకి 10 టేబుల్ ఇవన్నీ టేబుల్స్ మనం బ్యాక్ ఎండ్ లో క్రియేట్ చేసుకుంటాం. ఓకే V/03 లో ఫర్ ఎగ్జాంపుల్ 10 అని మనకి దీనికి సంబంధించి మనకి 10 అనుకో 10 ఇక్కడ మనం ఉంటుంది 20 20 30 40 ఈ టేబుల్స్ ఈ యాక్సెస్ సీక్వెన్స్ తో మనకి లింక్ అయి ఉంటాయి. ఓకే సో టేబుల్స్ యాక్సెస్ సీక్వెన్స్ తో మనకి ఇంటిగ్రేటెడ్ అన్నమాట. ఓకే యాక్సెస్ సీక్వెన్స్ అంటే సెర్చింగ్ స్ట్రాటజీ అన్నమాట. సో ఇప్పుడు మనం ఒక సినారియో మనం చూద్దాం మనం. ఓకే సో మనకి ఆల్రెడీ V/08 లో మనకి V/03 లో మనకి ఆల్రెడీ టేబుల్స్ ఉన్నాయి. ఓకే మనకున్న రిక్వైర్మెంట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే కస్టమర్ మెటీరియల్ కాంబినేషన్తో మనకి ఏ టేబుల్ ఆల్రెడీ ఉంది 005 ఉంది. కావాలంటే చూసుకోవచ్చు డిస్ప్లే చేసుకుంటే. సో 005 అని చెప్పి ఇచ్చుకుంటే మనకి ఈ కాంబినేషన్తో మనకి కస్టమర్ మెటీరియల్ కాంబినేషన్తో మనకి ఆల్రెడీ ఉంది. ఓకే సో కస్టమర్ మెటీరియల్ కాంబినేషన్ అంటే సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కస్టమర్ మెటీరియల్ కాంబినేషన్తో మనకి ఆల్రెడీ టేబుల్ ఉంది. సో ఈ టేబుల్ రాసుకోండి ఇక్కడ. సో 005. సో అలాగే మనకి కస్టమర్ గ్రూప్ ఒకవేళ కస్టమర్ గ్రూప్ కావాలనుకో సో కస్టమర్ గ్రూప్ అంటే ఏంటి మన యాక్సెస్ సీక్వెన్స్ ఉంటుంది చూసారా యాక్సెస్ సీక్వెన్స్కి ఇవన్నీ లింక్ అవుతాయి అన్నమాట. కస్టమర్ గ్రూప్ ఇక్కడైనా ఉందా చూడండి ఆల్రెడీ ఉంటుంది. కస్టమర్ గ్రూప్ అండ్ మెటీరియల్ కస్టమర్ గ్రూప్ కస్టమర్ మెటీరియల్ ప్లాంట్ ఉంది. కస్టమర్ ఉంది కస్టమర్ గ్రూప్ లేదు. అంటే కస్టమర్ గ్రూప్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళకి సెపరేట్ గ్రూప్ ఆఫ్ కస్టమర్ సెపరేట్గా ఉంటుంది అనమాట. ఈ కాంబినేషన్తో మనకి ఇక్కడ లేదు కాబట్టి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇది కూడా సార్ పైన ఉంది సార్ చెప్పండి టాప్ లోనే ఉంది పైన. అవును ఇదా ఇది కూడా కాదా మెటీరియల్ కస్టమర్ గ్రూప్ ఇక్కడ కస్టమర్ హైరార్కీ లేదు కదా. కస్టమర్ ప్లాంట్ సేల్స్ ఆర్గనైజేషన్ కస్టమర్ మెటీరియల్ ఫైవ్ నాట్స్ అనేది ఇందాకది మనం ఇదే తీసుకున్నాము. ఇందాకది కాకుండా 507 అని చెప్పి తీసుకోండి. ఇది 507 అని చెప్పి తీసుకోండి. 507 ఓకే. సో ఈ ఫీల్డ్స్ ఉండాలి. కస్టమర్కి అబాబ్ లాంగ్వేజ్లో ఫీల్డ్ మెటీరియల్కి అబాబ్ లాంగ్వేజ్లో ఫీల్డ్. సో కస్టమర్ మెటీరియల్ సేల్స్ ఆర్గనైజేషన్ తీసుకుందాం. కస్టమర్ మెటీరియల్ సేల్స్ ఆర్గనైజేషన్ బేస్ మీద ఒకటి తీసుకుందాం 566. ఓకే సో ఇదేం చేద్దాం అంటే కొన్ని మనం లేకపోతే కొత్తదన్నా క్రియేట్ చేసుకోవచ్చు మనం.
ఈ కాంబినేషన్ 566. So 566 customer material sales organization. 566. Okay. So price group అన్నాడు, ప్రైస్ గ్రూప్ అన్న ప్రైస్ గ్రూప్ మెటీరియల్ అన్నాడు. సో ఒకసారి ఇది కూడా కింద ఉంటాయి మనకి 500 లో ఉంటాయి. సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, కస్టమర్ మెటీరియల్ సేల్స్ ఆర్గనైజేషన్, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ రియల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, సో మనం ఏం చేద్దామంటే సో కస్టమర్ మెటీరియల్ సేల్స్ ఆర్గనైజేషన్, మెటీరియల్ కస్టమర్ కాంబినేషన్తో కస్టమర్ గ్రూప్ ఇది చూడండి ఇక్కడ 703. ఓకే, సో ఈ కాంబినేషన్తో తీసుకోండి. మెటీరియల్ కస్టమర్ గ్రూప్. ఓకే, సో ఈ కాంబినేషన్ మనకి 567. సో ఫైనల్గా మెటీరియల్ కాంబినేషన్లో ఒకటి తీసుకున్నాం సరిపోతుంది. మెటీరియల్ కాంబినేషన్ 700. ఓకే, ఈ కాంబినేషన్తో మనం ఒకటి తీసుకున్నాం 700. ఓకే, మనం కొత్తది కూడా కావాలనుకుంటే మనం కొత్తవి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి ఇక్కడ 999 వరకు మనకు అవకాశం ఉంది. ఓకే, సో 832 తర్వాత 833 కావాలంటే 833 కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఏ కాంబినేషన్ అంటున్నారో ఆ కాంబినేషన్ మనం సెలెక్ట్ చేసుకొని కూడా ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ కోడ్ కాంబినేషన్ అలాగే కస్టమర్ గ్రూప్ కాన్ఫిగరేషన్ సో కావాలనుకుంటే మనం క్రియేట్ చేసుకొని ఇక్కడ ఇవి మనకి కంపెనీ కస్టమర్ గ్రూప్ దీనికి సంబంధించిన టెక్నికల్ నేమ్స్ దీన్ని సెలెక్ట్ చేసుకొని మనకి సేవ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్యాకేజ్ వచ్చేటప్పుడు లోకల్ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయాలి. ఓకే, సో మనకి టేబుల్ 833 హస్బెండ్ 805 మనకి సేవ్డ్ అయిపోయింది. సో ఇలా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో మనం ఓన్గా కూడా కావాలంటే చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడే దొరికేస్తాయి మనకి కాంబినేషన్స్. ఓకే, ఇది కీ కాంబినేషన్. అంటే రేపు పొద్దున్న నువ్వేం చేయాలంటే ఈ కండిషన్ టేబుల్స్ ఏమైతే ఉన్నాయో ఈ కండిషన్ టేబుల్స్తో సో నువ్వేం చేయాలంటే కండిషన్ టేబుల్స్కి దీనికి యాక్సెస్ సీక్వెన్స్కి లింక్ చేయాలన్నమాట. సో నీ ప్రైజింగ్ అనేది ప్రొసీజర్ అనేది ఏ బేస్ మీద పలానా కస్టమర్కి ఈ మెటీరియల్ కాంబినేషన్తో ఈ ప్రైస్ అనమాట. ఈ ప్రైస్ మనం రికార్డ్స్లో మెయింటైన్ చేస్తున్నాం 1000 రూపాయలు. ఈ ప్రైస్ కండిషన్ రికార్డ్స్లో మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది ఈ కాంబినేషన్తో మనం కండిషన్ రికార్డ్స్లో మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే కండిషన్ రికార్డ్స్ వీక్ 11 క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా నీకు ఈ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం యాక్సెస్ సీక్వెన్స్ని క్రియేట్ చేయాలి. సో మనకి యాక్సెస్ సీక్వెన్స్ సంబంధించి మనకి సో టీ కోడ్ ఏంటండి యాక్సెస్ సీక్వెన్స్. కండిషన్ టేబుల్ అయిపోయిన తర్వాత ఏంటిది యాక్సెస్ సీక్వెన్స్ టీ కోడ్ ఏంటి V/07. సో V/07లో మనం ఒక న్యూ యాక్సెస్ సీక్వెన్స్ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో యాక్సెస్ సీక్వెన్స్ యాక్సెస్ రిలవెంట్ ఫర్ ప్రైస్ ఇదే తీసుకోండి, సేవ్ చేయండి, ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టి సేవ్ చేయండి. ఓకే, సెలెక్ట్ చేస్తున్న తర్వాత యాక్సెస్ మీద క్లిక్ చేయండి, న్యూ ఎంట్రీస్. ఓకే, సో ఇక్కడ మీరు నంబర్స్ ఇచ్చుకోండి, సీరియల్ నంబర్స్. మొత్తం మన ఎన్ని కండిషన్ టేబుల్స్ ఉన్నాయి? మొత్తం 4 ఉన్నాయి. ఒకటి 507, రెండోది సో మనకి 566. ఓకే, సో మూడోది
703 ముందు ఇంకోటి ఏదో ఉంది కదా అది చేసుకున్నాం డైరెక్ట్గా 700 703 సో ఎంటర్ కొట్టండి. సో ఇది 0 అని తీసుకోండి, 0 మనకి 4 అని తీసుకోండి, లోకల్ అంటున్నాడు. సో ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే మనకి ఇక్కడ సో ఈ కాంబినేషన్ అంటే ఏంటి, రేపు పొద్దున్న సేల్స్ అది రికార్డ్స్ కండిషన్ రికార్డ్స్ క్రియేట్ చేసేటప్పుడు, సో కండిషన్ రికార్డ్స్ వీకే లెవెల్లో మనం చేసేటప్పుడు సిస్టమ్ మనకి ఈ కాంబినేషనా అని చెప్పి అడుగుతుంది. సో మనం ఏ కాంబినేషన్కి ప్రైస్ ఇవ్వాలి, ఈ కాంబినేషన్కి అయితే మీకు ఎంత ప్రైస్ మెయింటైన్ చేయాలి, గ్రాస్ ప్రైస్ PR00కి ఎంత, ఈ కాంబినేషన్ ఎంత, ఈ కాంబినేషన్ ఎంత, ఇవన్నీ నువ్వు ఏ కాంబినేషన్తో మెయింటైన్ చేస్తే అది సేల్స్ ఆర్డర్ ఫ్లో అవుతుంది. అంతే సింపుల్ లాజిక్. అర్థమైంది కదా అందరికీ కూడా? సో ఇక్కడ ఎక్స్క్లూజివ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్క్లూజివ్ అని సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే సో ఇది ఇందులో బెస్ట్ ఏది అనేది సిస్టమ్ ఆటోమేటిక్గా అంటే బెస్ట్ కండిషన్ని సిస్టమ్ ఆటోమేటిక్గా రికమెండ్ చేస్తాం. ఇది సెలెక్ట్ చేయాలి అంటే సెర్చ్ చేసి ఇందులో బెస్ట్ యాక్సెస్ సీక్వెన్స్ అంటేనే సెర్చింగ్ స్ట్రాటజీ. సో ఇందులో మనకి ఎక్స్క్లూజివ్ అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకుంటే సిస్టమ్ ఏంటంటే ఇందులో ఏది బెస్ట్ ప్రైస్ అని సిస్టమ్ ఆటోమేటిక్గా మనకి రికమెండ్ చేస్తుంది. ఇది సెలెక్ట్ చేసుకోకపోతే సో సెర్చ్ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అవ్వదు అనమాట. సో కాబట్టి ఎక్స్క్లూజివ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. సో ఆ తర్వాత మనకి సేవ్ చేయండి. సో ఎంటర్ కొట్టండి అన్ని కూడా. ఓకే, సో ఆ తర్వాత మనకి దీని మీద క్లిక్ చేసి ఫీల్డ్స్ మీద క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి. ఓకే, మనకి ఇక్కడ లాగా గ్రీన్ కలర్లో రావాలి ఈచ్ ఫీల్డ్కి కూడా. ఓకే, సో ఎంటర్ కొట్టండి. ఓకే, ఇందులో రెడ్ కలర్ స్టాప్ ఎర్రర్ ఏదో ఉంది చూద్దాం. సో అలాగే దీన్ని కూడా క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి. ఓకే, దీని మీద కూడా క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి. ఓకే, దీంట్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే సేవ్ చేయండి. సో ఇక్కడతో మీ యాక్సెస్ సీక్వెన్స్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, అంటే మీ ప్రైజెస్ అనేది బేస్డ్ అపాన్ ది కస్టమర్ మెటీరియల్ సేల్స్ ఆర్గనైజేషన్ బేస్డ్ అపాన్ ది మెటీరియల్ కస్టమర్ గ్రూప్ బేస్ మీద మనం ప్రైజింగ్ ప్రొసీజర్ అనేది సెటప్ చేస్తున్నాం. సేవ్ చేయండి. ఓకే, సో ఇక్కడతో మీకు సో దీనికి సంబంధించి యాక్సెస్ సీక్వెన్స్లో కండిషన్ టేబుల్స్ అనేవి మనకి ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే సో మనకి సేవ్ చేయండి. సో కండిషన్ టైప్స్ ఏంటండి మంది కండిషన్ టైప్. సో కండిషన్ టైప్ కాన్ఫిగరేషన్ ఏంటి, ఈ కోడ్ P/06 V/06 లోకి వెళ్ళండి. ఓకేనా? సో V/06 లోకి వెళ్ళి సో మనకి గ్రాస్ ప్రైస్ కండిషన్ PR00 తీసుకోండి. ఓకే, సో ఇది జనరల్గా ప్రైస్ కండిషన్ ఇది. ఓకే, సో ఇది నిన్న మనం చెప్పుకున్నాం దీని గురించి. సో ఇక్కడ మీ యాక్సెస్ సీక్వెన్స్ ఇక్కడ సో నేను ఏం చేస్తానంటే ఈ PR00 బదులు నేను కొత్తది పెడతాను. ఎందుకంటే ఇది ఇది స్టాండర్డ్ అందరూ యూజ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని మార్చకుండా దీన్ని ZCHA అని చెప్పి క్రియేట్ చేస్తాను. ఓకే, ప్రైస్. సో మనది ఏంటిది CHA అని కదా. ఓకే, సో మనకి ఇక్కడ కండిషన్ టైప్ వచ్చేటప్పటికి ప్రైజెస్ క్వాంటిటీ బేస్ మీద మనకి ఉంటుంది అన్నమాట. సో ఈ ప్రైస్ అనేది ఈ ప్రైస్ బేస్డ్ అపాన్ ది క్వాంటిటీ అండ్ 100 క్వాంటిటీ ఇంటూ ప్రైస్. సేల్స్ ఆర్డర్లో కూడా కస్టమర్ మనకు ఆర్డర్ చేస్తారు కదా, మెటీరియల్ ఇన్ క్వాంటిటీ ప్రైస్ ఈ బేస్ మీద. ఈ ప్లస్ మైనస్ ఓన్లీ ఫర్ డిస్కౌంట్స్ అనమాట. ఓకే, సో అలాగే రౌండింగ్ రూల్ అంటే మనకి 99.9 ఉందనుకో 100 రూపాయల కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే, దాని రౌండింగ్ రూల్స్ అంటారు ఇవి. ఓకే, సో అలాగే కండిషన్ కేటగిరీ MWHT, సో ట్యాక్సెస్ అలాంటి వాటికి దీన్ని యూజ్ చేస్తారు.
సో దీనికి సంబంధించి మీకు ఒక డాక్యుమెంట్ కూడా నేను ఇప్పుడు ఇస్తాను నేను. ఓకే, సో వీటి గురించి కూడా మీకు ఒక డాక్యుమెంట్ ఇస్తాను, దీన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో సో కండిషన్ క్లాస్ అంటే ఏంటో చెప్పుకున్నాం, కండిషన్ టైప్ అంటే కండిషన్ కేటగిరీ ఓన్లీ ఫర్ మనకి సో ఎండబ్ల్యూఎస్పి సో ఇలాంటి వాటికి యూజ్ చేస్తాం అనమాట. సో అలాగే ప్లస్ మైనస్ అనేవి జనరల్గా ఫ్రైట్కి ఓకే డిస్కౌంట్ పర్సంటేజెస్ వీటికి యూజ్ చేస్తాం అనమాట. సో డిస్కౌంట్ మైనస్, ఫ్రైట్ వచ్చేటప్పటికి ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ ఎడిషన్ కాబట్టి ప్లస్ అనమాట. సో ఈ గ్రూప్ కండిషన్ ఉంది చూడండి ఇక్కడ, ఇవన్నీ ఇస్తాను నేను, ఇవి కూడా మీరు ఇంటర్వ్యూలో అడిగితే చెప్పొచ్చు. స్ట్రక్చర్డ్ అనేది ఓన్లీ ఫర్ మనకి బాంబ్ రిలేటెడ్, మనం బాంబ్ ఆల్రెడీ చెప్పుకున్నాం క్లాస్లో. ఓకే, సో ఈ గ్రూప్ కండిషన్ అనేది గ్రూప్ కండిషన్ అంటే ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, కస్టమర్ రిసీవ్ 10% డిస్కౌంట్ ఇఫ్ టోటల్ ఆర్డర్ క్వాంటిటీ అక్రాస్ ఆల్ ఐటమ్స్ ఎక్సీడ్ 100 యూనిట్స్. ఓకే, సో ఇక్కడ ఇలాంటి రిక్వైర్మెంట్స్కి ఈ గ్రూప్ కండిషన్ అనే దాన్ని వాడుతారు అనమాట. అంటే ఏంటి, సో ఇప్పుడు 100 క్వాంటిటీ కంటే ఎక్సీడ్ అయితే వాడికి డిస్కౌంట్ 10% డిస్కౌంట్ కస్టమర్కి. వాడు మన దగ్గర 100 క్వాంటిటీ కంటే ఎక్కువ కొంటే 10% డిస్కౌంట్ ఇస్తాం, దాన్ని గ్రూప్ కండిషన్. కస్టమర్ రిసీవ్స్ 10% డిస్కౌంట్ ఇఫ్ టోటల్ ఆర్డర్ క్వాంటిటీ అక్రాస్ ఆల్ ఐటమ్స్ ఎక్సీడ్ 100 యూనిట్స్ అనమాట. సో ఇలాంటి గ్రూప్ కండిషన్స్ మనం చూసిన KO29 లాంటి గ్రూప్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట. ఇఫ్ యాక్టివేటెడ్ SAP అగ్రిగేట్ క్వాంటిటీ అక్రాస్ మల్టిపుల్ లైన్ ఐటమ్స్ టు డిటర్మైన్ ద కామన్ డిస్కౌంట్ ఆర్ ప్రైస్. సిస్టమ్ ఇది యాక్టివేట్ చేస్తే ఏమవుతుందంటే సిస్టము ఇలాంటివి అంటే ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు అంటే ఏంటి, కస్టమర్కి 100 యూనిట్స్ ఎక్సీడ్ అయితే 10% డిస్కౌంట్ వస్తుంది. అలాంటి కండిషన్స్కి గ్రూప్ కండిషన్ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకే, సో అలాగే హెడర్ కండిషన్. సో హెడర్ కండిషన్ అలౌస్ టు హెడర్ లెవెల్ అప్లై సేల్స్ డాక్యుమెంట్ సేల్స్ ఆర్డర్లో మనకి హెడర్ కండిషన్స్ ఉంటాయి, లైన్ ఐటమ్ కండిషన్స్ ఉంటాయి. ఇది హెడర్ కూడా అప్లై అవుతుంది అనమాట. కండిషన్ ఎంటర్డ్ వన్స్ అప్లై ఆటోమేటికల్లీ టు ఆల్ ఐటమ్స్. మాన్యువల్ హెడర్ లెవెల్ డిస్కౌంట్ సో HB00 కండిషన్స్కి జనరల్గా ఈ హెడర్ అనేది దాన్ని ఉపయోగిస్తాం అనమాట. ఈ హెడర్ కండిషన్ యూజ్ చేస్తాం. సో ఈ హెడర్ కండిషన్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే సేల్స్ ఆర్డర్ లెవెల్లో ఇట్స్ అప్లై టు ఆల్ లైన్ ఐటమ్స్ మొత్తం ఉన్న వాటికి ఇది అప్లై అవుతుంది లైన్ ఐటమ్స్ లెవెల్. సో మాన్యువల్ ఎంట్రీస్. సో మీకు మాన్యువల్ ఎంట్రీస్ అంటే ఏ అంటే ఇక్కడ నేను ఈ క్లాస్లో చెప్తున్నవి అన్నీ కూడా. సో ఇక్కడ సిఆర్ ఈ కండిషన్ ఏదైతే ఉందో మాన్యువల్గా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా రావాలి సేల్స్ ఆర్డర్లో అంటే ఆటోమేటిక్గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రయారిటీ. ఓకే, సో ఇది మీరు ఆర్డర్ లెవెల్లో డిలీట్ చేసుకోవాలని కూడా డిలీట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో అమౌంట్ క్వాంటిటీ రిలేషన్షిప్ బేస్ మీద వాల్యూ బేస్ మీద మనకు కావాలనుకుంటే ఇవి కూడా సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ ఏ ప్రైజింగ్ ప్రొసీజర్ అయితే మనం ఇప్పుడు క్రియేట్ చేస్తామో ఆ ప్రైజింగ్ ప్రొసీజర్ని దీన్ని సెటప్ చేస్తాం. ZCHC సర్వీస్ ఇది కస్టమైజ్, ఇంకా మనం అసైన్ చేయాలి. సో స్కేల్స్ అంటే బేసిక్గా మీకు సో స్కేల్స్ అంటే ఏంటంటే ఆ స్కేల్స్ అంటే చూడండి 1 నుంచి 10 పీసెస్ కొంటే వాడికి 5% డిస్కౌంట్ వస్తుంది. 11 నుంచి 50 పీసెస్ కొంటే వాడికి 8% డిస్కౌంట్ వస్తుంది. సో ఇలాంటి వాటిని స్కేల్స్ అంటారు అన్నమాట. స్కేల్స్ బేసిస్. వ్యాలిడ్ ఫ్రమ్ వ్యాలిడ్ టు అంటే మీరు రికార్డ్స్ కండిషన్ రికార్డ్స్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి వ్యాలిడ్ ఫ్రమ్ వ్యాలిడ్ టు డేట్స్ ఇచ్చినప్పుడు అంటే అవి ఇక్కడి నుంచి ఫ్లో అవుతాయి అని నిన్న క్లాస్లో కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఇది ఓకే, ఇది యాక్సెస్ సీక్వెన్స్ అంటే తెలుసు. సో ఈ కండిషన్ ఇండెక్స్. సో మనకి కండిషన్ ఇండెక్స్ అని చెప్పి కనబడుతుంది చూడండి. సో ఈ కండిషన్ ఇండెక్స్ చూడమని కండిషన్ రికార్డ్స్ కెన్ బి లిస్టెడ్ ఆర్ రిపోర్టెడ్ వయా కండిషన్ ఇండెక్స్ అంటే ఇట్స్ రిపోర్ట్ అన్నమాట. కండిషన్ బై PR00 యాక్టివేటెడ్ యూజ్ కండిషన్ ఇండెక్స్ ఫర్ ఫిక్స్ ప్రైజింగ్ రిపోర్ట్ పాయింట్ ఆఫ్ లో ఇది యూజ్ అవుతుంది అన్నమాట, రిపోర్టింగ్ పాయింట్. అప్రూవల్స్. సో ERL, ERF, ERS ఇవన్నీ అప్రూవల్స్. డిలీట్. సో ఇఫ్ యాక్టివేటెడ్ మాన్యువల్లీ మనం ఆ సేల్స్ ఆర్డర్లో మాన్యువల్గా ఆ కండిషన్ డిలీట్ చేసుకోవచ్చు అన్నమాట. రౌండింగ్ రూల్ అంటే ఇప్పుడే చెప్తున్నాను, డెసిమల్స్లో నుంచి. సో ఇవి మనకి ఫీల్డ్స్. ఈ ఫీల్డ్స్ నేను మీకు ఒక డాక్యుమెంట్ ఇస్తాను. ఈ డాక్యుమెంట్లో మీకు ఈ ఫీల్డ్స్ అన్ని కూడా షేర్ చేస్తాను. ఓకే, ఈ ఫీల్డ్స్ మీకు అయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఓకే ఇది సేవ్ చేసుకున్నాను. ఇది సేవ్ చేసుకోండి. ఇది సేవ్ చేసుకొని నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్గా మనం ప్రైజింగ్ ప్రొసీజర్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళిపోతాం. ఓకే,
సో ప్రైజింగ్ ప్రొసీజర్ కాన్ఫిగరేషన్ ఏంటండి మనది? టీ కోడ్ ఏంటి? కాన్ఫిగరేషన్ టీ కోడ్ P/0. సో ప్రైజింగ్ ప్రొసీజర్ కాన్ఫిగరేషన్ టీ కోడ్ మనకి V/08. సో V/08 లో మనం ప్రైజింగ్ ప్రొసీజర్ కాన్ఫిగరేషన్ న్యూ ఎంట్రీస్ లో చేద్దాం కొత్తది. ఆ ప్రైజింగ్ ప్రొసీజర్ వచ్చేటప్పటికి ZCHANU. సో ఇది ప్రైజింగ్ ప్రొసీజర్. సేవ్ చేయండి. ఓకే, సో ఇక్కడ ప్రైజ్ ప్రొసీజర్ కంట్రోల్స్ లోకి వెళ్తే మనకి న్యూ ఎంట్రీస్ ఉంటాయి. ఇవి 16 స్టెప్స్ ఉంటాయి. 16 స్టెప్స్ కూడా మనం డిస్కస్ చేయాలి. ఇక్కడ మనకి గ్రాస్ ప్రైస్ కండిషన్ ఏంటిదండి? ఇందాక మనం రాసుకున్నది జెడ్ ఏంటిది? మనం రాసుకున్నది గ్రాస్ ప్రైస్ PR00 కాపీ చేస్తున్నది. CHA, sir. సో ఇక్కడ 10 కౌంటర్ 0 అని చెప్పించి ZCHA. ఓకే, జస్ట్ మీరు ఇక్కడ స్టెప్ ఉన్నది. స్టెప్ అంటే 10, 20, 30, 40 ఇలా రాసుకుంటాం మనం. సో కౌంటర్ అన్న దాని గురించి కూడా నేను చెప్తాను ఇప్పుడు. సో అలాగే కండిషన్ టైప్స్ ఇక్కడ రాసుకొని ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా డిస్క్రిప్షన్ వచ్చేస్తుంది. సో ఈ ఫ్రమ్ టు గురించి కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాము. సో ఇది మాన్యువల్గా మన రిక్వైర్డ్ అంటే ఏంటి? కంపల్సరీ సేల్స్ ఆర్డర్లో ఇది కనపడాలి. ఈ కండిషన్ అని కూడా రిక్వైర్డ్. స్టాటిస్టికల్ అంటే ఇన్ఫర్మేషన్ పర్పస్ అని. సో మాన్యువల్గా ఎంటర్ చేసుకోవచ్చా ఈ కండిషన్ సేల్స్ ఆర్డర్లో? మాన్యువల్గా మనం ఎంటర్ చేసుకోవచ్చా లేదా అనేది ఇక్కడ ఇచ్చారు. ఓకే, సో ఇది రిలవెంట్ ఫర్ అకౌంట్ డిటర్మినేషన్ అంటే రిలవెంట్ ఫర్ అకౌంట్ డిటర్మినేషన్ అంటే తెలుసు కదా మీకు, జిఎల్ సంబంధించి. సో ఇది ప్రింట్అవుట్. సో ఇలాగే ఇక్కడ రిక్వైర్మెంట్ మనకి 2 అని చెప్పి తీసుకోండి, ఐటమ్ విచ్ ప్రైజింగ్ అని. సో ఇక్కడ ఇవన్నీ నేను చెప్తాను మళ్ళీ ఇప్పుడు క్లాస్ అయిన తర్వాత. సో ప్రస్తుతానికి మనం దీనికి సంబంధించి మీరు చేయాల్సింది ఏంటంటే, సో ఈఆర్ఎల్ ఈ ఫీల్డ్స్ గురించి కూడా మనం చెప్తాను. జస్ట్ మీరు ఈఆర్ఎల్ పెట్టుకోండి. సో ఇక్కడతో మీకు ఏంటంటే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 20 అని చెప్పి తీసుకోండి. ఓకే, ఇక్కడ కౌంటర్ 0 అని చెప్పి తీసుకోండి. ఓకే, ఇక్కడ మీరు రాయాల్సింది ఏంటంటే బేస్ వాల్యూ ఇది. సో బేస్ వాల్యూ అంటే ఇక్కడ ఈ కండిషన్ ఏదైతే ఉందో 10 అని చెప్పి తీసుకోండి. ఓకే, ఇది బేస్ వాల్యూ కండిషన్ 10 అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సో ఇక్కడ 30 అని చెప్పి తీసుకోండి. ఓకే, సో అలాగే 0 అని చెప్పి తీసుకోండి. సో ఇక్కడ అలాగే మనకి మెటీరియల్ సంబంధించి కండిషన్ ఏంటంటే, మెటీరియల్ సంబంధించిన కండిషన్ రాస్తున్నాను K004. ఓకే, సో K004 మెటీరియల్ సంబంధించి. ఓకే, సో ఇది మనకి బేస్ వాల్యూ బేస్ మీద అంటే 20 బేస్ వాల్యూ స్టెప్ వచ్చేటప్పుడు 20 అనమాట. సో అలాగే 40 అని చెప్పి తీసుకోండి. ఇది కస్టమర్ మెటీరియల్ సంబంధించిన ఒకవేళ మీది కస్టమర్ మెటీరియల్ అనుకోండి, కస్టమర్ మెటీరియల్ సంబంధించింది అనుకోండి. సో ఇక్కడ K005 కండిషన్ తీసుకుంటాం మనం. ఓకే, సో కస్టమర్ మెటీరియల్ సంబంధించింది ఇది 20 అంటే బేస్ వాల్యూ 20 బేస్ మీద క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో అలాగే 50 అని చెప్పి తీసుకోండి. సో 0 అని చెప్పి తీసుకోండి. సో అలాగే ఇది కస్టమర్ డిస్కౌంట్ బేస్ మీద అనుకోండి. సో KW07 అని చెప్పి తీసుకోండి. అండ్ రెస్పెక్ట్ టు కండిషన్స్ అంటే ఏంటి, కస్టమర్కి ఏమేమి అప్లై అవుతాయి టోటల్గా. సో ఇది బేస్ వాల్యూ బేస్ మీద. అంటే ఇవన్నీ తీసేస్తే అంటే ప్రైజ్లో నుంచి మెయిన్ ఇవన్నీ మైనస్ చేస్తారనమాట. ఓకే, సో 60 ఒక ఎగ్జాంపుల్ మీకు. సో ఇది సో మనకి దీనికి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ ఉందా? ట్రాన్స్పోర్టేషన్ యాడ్ చేద్దాం మనం. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ ఏంటంటే ఇవి యాడ్ చేద్దాం మనం. ఓకే, నిమిషం అండి. ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి కండిషన్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. K00F. ఓకే, ట్రాన్స్పోర్టేషన్. అలాగే 70 KF00 K00F. K00F కంట్రోల్ F నుంచి K00F అని టైప్ చేయాలి. ఒకవేళ ఉంటే చెప్పుద్దులేండి.
ఒకసారి చూద్దాం, ఇది ఉంటే ఓకే చేస్తుంది. సో తర్వాత మనం ఏం చేయాలంటే బేస్ వాల్యూ అని చెప్పించాం కదా, తర్వాత ఇక్కడ టోటల్గా నేను ఏం చేస్తానంటే గ్రాస్ వాల్యూ అని పెట్టేస్తున్నాను. ఓకే, సో గ్రాస్ వాల్యూ. సో ఇవన్నీ కూడా మనకి 20. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే 20 to 69 వరకు మైనస్ చేయమని అర్థం. ఓకే, సో మైనస్ చేయమని అర్థం. సో ఇక్కడ మీరు ఏంటంటే సో ఇది ఒకటి వదిలేసి అన్నీ కూడా మీరు 2 and 2 అని చెప్పేసుకోండి. ఓకే, మీరు ఇది రిపోర్టింగ్ గ్రాస్ వాల్యూ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేటివ్ పర్పస్ అంటే స్టాటిస్టికల్ అంటే ఇవన్నీ చూడాలనుకుంటే అంటే ఇన్ఫర్మేటివ్ పర్పస్ కోసం నాకు కావాలి అనుకుంటే నేను స్టాటిస్టికల్ సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. సో అలాగే ఇక్కడ మనకి ఈఆర్ఎల్ అని చెప్పి ఇవన్నీ డిడక్షన్స్ కాబట్టి ఈఆర్ఎస్ అని చెప్పి తీసుకోవాలి. జీరో జెడ్సిహెచ్ఏ లేదా మేడం మంది మన కండిషన్ ఏంటి? అదే సార్, అదే క్రియేట్ చేసాం కండిషన్ టైప్. జెడ్సిహెచ్ఏ సేవ్ చేయలేదా? మనం సేవ్ చేస్తున్నామండి, మనం క్రియేట్ చేసాం కానీ సేవ్ చేసుకోవాలనుకుంటా. సేవ్ చేద్దాం మనం. ఓకే, సో ఈ డీటెయిల్స్ ఇచ్చేసి దీనికి జెడ్సిహెచ్ఏ అన్నారు, సేవ్ చేయండి. ఇది సేవ్ లేదు అందుకే మనకి ఇక్కడ రావట్లేదు. ఈ K00F కూడా కండిషన్ లేదు. సో ఇక్కడ నుంచి నేను చెక్ చేస్తాను. కస్టమర్ మెటీరియల్ రైట్ KF00 ఎంటర్. ఓకే, సో ఇది తీసుకొని సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి నెక్స్ట్ చేసిన తర్వాత ఏం చేద్దాం మనం ఇక్కడ ఏదైనా ప్రైజింగ్ ప్రొసీజర్లో మన రెస్పెక్టివ్ కండిషన్స్ ఉంటాయి కదా, దీనికి అప్లై అయ్యే కండిషన్స్ అన్ని కూడా కస్టమర్కి అవి ట్యాక్సెస్ యాడ్ చేయమా సార్? ట్యాక్సెస్ కూడా కావాలంటే ట్యాక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ మనం తర్వాత చూద్దాం ట్యాక్స్. ఓకేనా, ఇందులోనే MWST యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు మనం బేసిక్గా దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ అసైన్ చేయాలండి? ఓవికేకేలో మన సేల్స్ ఆర్గనైజేషన్ ఏంటండి? CHSO డిస్ట్రిబ్యూషన్ ఛానల్. సో ఇక్కడ మనం ట్యాక్స్ కండిషన్ కూడా యాడ్ చేద్దాం. ఓకే, V/08లోకి వెళ్ళి మన ప్రొసీజర్ ఏంటండి? CHA అండి. అదే సార్. సో దీంట్లో 80 వేసుకొని కౌంటర్ 0 కండిషన్ ఏంటంటే ఉంది MWST. సో ఇది మనకి దేని మీద క్యాలిక్యులేషన్? ఇది MWST గ్రాస్ ప్రైస్ సెపరేట్ 70. సో ఇక్కడ మనం అకౌంట్కి ఏమి ఇవ్వాలండి? అకౌంట్కి ఏమి ఇవ్వాలి? MWS. చూద్దాం ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి?
ఓవికేకి ఓవికేలోకి వెళ్ళి సో మన సేల్స్ ఆర్గనైజేషన్ ఏంటి? సిహెచ్ఎస్ సో మన ప్రైజింగ్ ప్రొసీజర్ ఏంటి? ZCHA. కండిషన్ ఏంటండి? ZCHA. సో ఇది కస్టమర్ మాస్టర్ డేటాలో మెటీరియల్ మాస్టర్ డేటాలో ఆల్రెడీ లింక్ ఉంది. ఇప్పుడు మనకి నెక్స్ట్ చేయాల్సింది ఏంటిది? ప్రైజింగ్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఓబీబీజీలోకి వెళ్ళాలి. ఓబీబీజీలోకి వెళ్ళి సో ఇక్కడ మీరు ఏం చేయాలండి? MWST సారీ మన ప్రైజింగ్ ప్రొసీజర్ ఏంటి? CH ట్యాక్స్. ఓకే, నెక్స్ట్ మనకి ఏం చేయాలి ఇక్కడ? VK 11. సో VK 11 లో మన గ్రాస్ కండిషన్ ఏంటి? PR00 కాదు, చూసారా వచ్చేసినాయా కీ కాంబినేషన్? Yes sir. అర్థమైందా మీకు? ఈ కాంబినేషన్ మనకి టేబుల్స్ అన్నమాట. నువ్వు మెటీరియల్ కాంబినేషన్ అంటే మెటీరియల్ కాంబినేషన్తో ప్రైస్ మెయింటైన్ చేయొచ్చు, దీని కాంబినేషన్తో మెయింటైన్ చేయొచ్చు, దీంతో అంటే రిక్వైర్మెంట్ని బట్టి నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు అన్నమాట. ఓకే, సో మన మెటీరియల్ గుర్తుందా ఎవరికైనా? సో ఇక్కడ ఏం చేయాలండి మనం? కంపెనీ కోడ్ ఏం తీసుకోవాలి? CHA9. మెటీరియల్ కాంబినేషన్ మెటీరియల్ కొత్త మెటీరియల్ క్రియేట్ చేద్దామా? 1795 కొత్త మెటీరియల్ క్రియేట్ చేద్దాం. ఓకే సార్. ఎందుకంటే ఒకే మెటీరియల్ని పెద్దగా అన్నింటికి అదే వాడిపడేస్తుంది. ఓకే, సో మనది ఏంటిది? ప్లాంట్ ఏంటిది? CHAB. ఓకే, సో ఇప్పుడు వెళ్ళిపోతే ఇక్కడ రీసెంట్గా క్రియేట్ చేసిన మెటీరియల్ తీసుకుందాం, దాన్ని మనం కాపీ చేసుకోవచ్చు. లేకపోతే దీని కాకుండా VA/05లో మనం ఏ మెటీరియల్ అయితే మనం సోల్ టు పార్టీ రెగ్యులర్గా వాడుతున్నాం దాన్ని కాపీ చేసుకుంటే సరిపోతుంది కదా. 700,197 700,197. సో ఈ మెటీరియల్కి మెటీరియల్ టైప్ ఏంటో తెలుసుకోండి చాలు. 700,197. ఓకే, ఈ మెటీరియల్కి మెటీరియల్ టైప్ ఏంటి? CHF. ఆల్రెడీ లింక్ ఉంది కాబట్టి దీంతో మెటీరియల్ క్రియేట్ చేయండి. ఓకే, 01 ఏం తీసుకుందాం? మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. సో ఇక్కడ ఏం తీసుకోవాలి మనం? CHF5. CHF5 తీసుకున్నారు కదా, ఎంటర్ కొట్టండి. సో బేసిక్ డేటా, సేల్స్ ఆర్గనైజేషన్, పర్చేసింగ్, MRP, అకౌంటింగ్. ఓకే, ఆర్గనైజేషనల్ లెవెల్. సో ఇక్కడ ప్లాంట్ ఏంటండి? మనకి ఆల్రెడీ ఇక్కడే ఉన్నాయి కదా CHAV, అన్నీ మనకి అనుకుంటాం. సో ఇది చేసే ముందు ఏంటంటే మీరు ఇక్కడ కాపీ చేసుకోండి. సో ఇందాక ఏమైతే నేను మెటీరియల్ మీకు ఇచ్చానో 700,197 దాన్ని కాపీ చేసుకోండి. 700,197 ఇంకా వర్క్ అనేది మీకు సింప్లిఫై అయిపోతుంది. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇవే. సో ఇవన్నీ ఆటోమేటిక్గా కాపీ అయిపోతాయి. ఇప్పుడు ట్యాక్స్ వద్దనుకుంటే 0 పెట్టుకోండి. ఓకేనా? సో ఆ కస్టమర్ మాస్టర్ డేటాలో కూడా 0 ఉండాలి. మళ్ళీ కావాలనుకుంటే 1 అని పెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్. అవైలబిలిటీ చెక్-ఇన్. డైలీ రిక్వైర్మెంట్స్ వద్దు, నో చెక్ పెట్టుకోండి. లోడింగ్ గ్రూప్
షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్ సంబంధించి పర్చేసింగ్ గ్రూప్ ఎంఆర్పి టైప్ ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎంఆర్పి టూతో పనిలేదు మనకి వాల్యుయేషన్ క్లాస్ సో ప్రైస్ మనకి ఇక్కడ 100 రూపాయలు మెయింటైన్ చేయాలి సో ఈ మెటీరియల్ నోట్ చేసుకొని పెట్టుకుంటాం ఓకే సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ మెటీరియల్తో మనం వీకే లెవెల్లోకి వెళ్ళి మనం మెయింటైన్ చేయాలి అంతేనా ఇప్పుడు ఈ మెటీరియల్ ప్రైస్ ఇందులో మెయింటైన్ చేస్తున్నాం సేల్స్ ఆర్గనైజేషన్ అనేది సేల్స్ ఆర్గనైజేషన్ ఏంటి మనకి సిహెచ్ఎస్ సో మనకి కాస్టింగ్ స్టేటస్ అమౌంట్ ఒక 10,000 మెయింటైన్ చేయాలి సో మెటీరియల్ మాస్టర్లో 10,000 కాదు 100 మెయింటైన్ చేయాలి ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది ఎందుకంటే PR00 కండిషన్లో మనం ఆటోమేటిక్గా రావాలని వచ్చాం ఓకే ఇక్కడ స్కేల్స్ అని కూడా ఉంటుంది సిస్టంలో సో ఈ క్వాంటిటీ ఇంత బట్టి దీనికి ఎంత ప్రైస్ అని కూడా మనకి అవకాశం ఉంటుంది అన్నమాట డిలీట్ కావాలని డిలీట్ కూడా చేసుకోవచ్చు డిలీట్ సేవ్ చేయండి సో గ్రాస్ ప్రైస్ కండిషన్ మనం సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేసాం సో ఒకసారి ఈ లోపల ఒకసారి చెక్ చేసుకుని ఎందుకంటే మార్చేస్తూ ఉంటారు OBBCలో సో మనకి వీకే లెవెల్లోకి వెళ్ళి MWST కండిషన్ కూడా ఒకసారి దీన్ని కూడా మీరు కండిషన్ టేబుల్లో ఇది కూడా చేసుకోవచ్చు మీరు ఓకే సో ఇక్కడ MWST అని చెప్పి తీసుకోండి ఫుల్ ట్యాక్స్ సో మనది ఏంటిదండి C8 C9 ఏంటిది మనది C8 సార్ C8 ఓకే సేవ్ చేయండి సో ఇప్పుడు ఫ్రెష్గా మనం సో లింకేజెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి సేల్స్ ఆర్డర్లోకి వెళ్ళిపోయి సేల్స్ ఆర్డర్ ఏంటండి VA01లోకి వెళ్ళి order type OR distribution channel C plus C star so sales office sales group sales maintain చేసి ఎంటర్ కొట్టండి సో సోల్డ్ టు పార్టీ డీటెయిల్స్ తీసుకోండి సో అలాగే కస్టమర్ రిఫరెన్స్ నెంబర్ కస్టమర్ రిఫరెన్స్ డేట్ డెలివరీ ప్లాన్ ఓకే సో పేమెంట్ టర్మ్ ఏంటిది 001 ఓకే తర్వాత ఇన్పుట్ టర్మ్స్ కూడా తీసుకోండి లేకపోతే అడ్రస్ వస్తుంది ఇప్పుడు సో జస్ట్ మెటీరియల్ తీసుకుంటాను రియల్ ఆర్డర్ క్వాంటిటీ ఓకే సో ఇక్కడ ప్రైస్ వచ్చేటప్పటికి టుడే ప్రైజ్ తీసుకున్నాను ప్లాంట్ ఏంటంటే ఉంది CHE ఎంటర్ కొట్టండి
field known for condition access, pricing, sales and distribution. Field is not known for condition access sequence లో ఇందాక ఏదో మనకి ప్రాబ్లం అయింది. ఫీల్డ్ ఈస్ అన్నోన్ అని ఉంటుంది. ప్రైజింగ్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి. సో ప్రోగ్రామ్ యూజెస్ యాక్టివ్ సీక్వెన్స్, కస్టమర్ సెట్టింగ్, రికార్డ్, కండిషన్ రికార్డ్. ఇక్కడ సిస్టమ్ ఏంటంటే బెస్ట్ కండిషన్ ని పిక్ చేసుకుంటుంది అనమాట ఇందులో నుంచి. సో యాక్సెస్ సీక్వెన్స్ లో మనకి ఏం చేస్తుందంటే బెస్ట్ కండిషన్ పిక్ చేస్తుంది, ఎక్స్క్లూజివ్ ఆప్షన్ పిక్ చేసుకుంటాం. No access sequence John does not agree this field is necessarily record, condition record, reading condition record. So in the access sequence లో somewhere మనకు ప్రాబ్లం ఉంది. సో యాక్సెస్ సీక్వెన్స్ రికార్డ్ ఏంటి? V/07 07 సంబంధం ఏంటిది? Z CH CHA అని అనుకుంటా. CHA ఓకే. ఇందులోనే ఏదో ప్రాబ్లం ఉంది, నాకు కనపడింది, రెడ్ కలర్ లో కనపడింది. ఓకే సార్ కొన్నారు కదా సార్, అక్కడ కస్టమర్ కొన్నారు ఉండాలి కదా, KUNNR ఉండాలి కండిషన్. ఫీల్డ్ రాలేదు. అదే సార్, అక్కడ కండిషన్ దగ్గర HIENR తీసుకున్నారు మీరు, అక్కడ కొన్నారు ఉండాలి కదా. ఇదే ఇక్కడ ఇది రాంగ్ పడింది, ఇక్కడ దీంట్లో రాంగ్. ఇది ఏం చేద్దామంటే 566 ఫస్ట్ లోనే మనకి తేడా కొట్టింది కదా. తెచ్చండి. ఓకే, వేరే కండిషన్ తీసుకొని ఇక్కడ అసైన్ చేద్దాం. సో మనది అది కస్టమర్ ఏ బేస్ మీద కస్టమర్ సేల్స్ ఆర్గనైజేషన్, ఈ బేస్ మీద సేల్స్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ బేస్ మీద కదా. ఇదేనా? ఈ బేస్ మీద మనం తీసుకోవాల్సి ఉంది. 507 ఫ్లాప్ అయింది కదా. ఇప్పుడు ఏది మనం డిలీట్ చేస్తాం? 507 ఇది తీసుకున్నాము మనం ఆల్రెడీ. ఇది కరెక్ట్ కాదా? చూసించాను కూడా. ఇది తీసుకున్నాం, 505 తీసుకున్నాం. ఈ కాంబినేషన్తో ఇక్కడ చూద్దాం. ఇందులో కూడా మిస్సింగ్ అని వస్తుంది. ఓకే, సో ఇందులో ఏం ప్రాబ్లం లేదు. సో మరి దీనికి మన రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేయాలి మళ్ళా. ఓకే, సో ఎందుకంటే ఇందాక మెయింటైన్ చేసిన రికార్డ్స్ రాంగ్ అయింది. ఓకే, ఇది డిలీట్ చేసినాం, అది యాక్సెస్ సీక్వెన్స్ మార్చేసాం కాబట్టి ఫ్రెష్గా నువ్వు కండిషన్ రికార్డ్స్ మెయింటైన్ చేసి మళ్ళీ చేయాలి. ఓకే, ఇలా రావాలి మనకి. సో ఈ డాక్యుమెంట్, ఈ కండిషన్స్ అనేవి కరెక్ట్ అయితే మనకి ఏ ప్రాబ్లం లేదు. ఇందాక మనకి ఎర్రర్ వచ్చింది, ఇలా రావాలి. దీంట్లో కూడా ఏ ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రెష్గా మళ్ళీ VK11లోకి వెళ్ళి చెక్ చేద్దాం. సో ఇదే కదా ఇప్పుడు మనం మెయింటైన్ చేయాల్సింది. ఎర్రర్స్ రానివ్వండి, ఎర్రర్స్ వస్తే మంచిదే కదా. ఎక్కడెక్కడ తప్పు చేసామో తెలిసింది. రైట్, సో ఇప్పుడు VA01లోకి వెళ్ళి
మళ్ళా సో A01లోకి వెళ్ళి ఎంటర్ కొట్టండి. మెటీరియల్ తీసుకోండి కదా, మెటీరియల్ అదే సార్. ప్లాన్ తీసుకోండి అంతే. ఓకే, సో ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఏమైనా అడల్ట్స్ వస్తున్నాయో చూడండి. ఇంకా ప్రస్తుతానికి అయితే మనకి సో ప్రైస్ కూడా పిక్ అయిపోయింది సార్, నెట్ ప్రైస్. సో నెట్ వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే, సో MWST ట్యాక్స్ కోడ్ కూడా వచ్చేసింది. సో మనకి అదర్ ట్యాక్స్ కండిషన్స్ మనం ఇవ్వలేదు కాబట్టి అవి రాలేదు. ఓకే, సో మనం దీంట్లో కండిషన్ రికార్డ్స్లో ఆ కండిషన్స్కి సంబంధించి మనం పర్సంటేజ్ ఇస్తాం అనుకోండి, అవి కూడా మనకి ఇక్కడ ఫ్లో అవుతాయి అన్నమాట. ఓకే, సో మన కండిషన్స్ మనం ఎక్కడ డిఫైన్ చేస్తాం, మనం V/0 ఇందులో మనకి ZCHA ఒకసారి పనికి వస్తుంది లేదా కూడా తెచ్చేద్దాం. మనం సేల్స్ ఆర్డర్లో మాన్యువల్గా ఇవ్వచ్చా? ఓకే, సో దీనికి 5% సిస్టమ్ క్యాలిక్యులేట్ చేస్తుంది కదా. ఓకే, సో నెట్ అమౌంట్లో డిస్కౌంట్ మైనస్ అవుతుంది. సో దీనికి మనం ప్రైజెస్ కండిషన్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తే కంపల్సరీగా అవి ఇక్కడ కూడా ఫ్లో అవుతాయి. ఇంకా అదే కాదు తెలుసుకోవాలి. సో ఇది కూడా మనకి ఇయర్లీ మాన్యువల్ కండిషన్స్ వర్కౌట్ అవుతుంది. సో దీనికి ఒక 5% ఇచ్చాను, ఇది కూడా క్యాల్కులేట్ చేస్తుంది. సో ఇది మనం సేవ్ చేస్తే సేల్స్ ఆర్డర్ కూడా సేవ్ అయిపోయింది. ఇది కాన్సెప్ట్ ఆఫ్ ప్రైజింగ్ ప్రొసీజర్. ఓకేనా? సో ఇది నెక్స్ట్ క్లాస్లో మనం రిబేట్ అనే కాన్సెప్ట్ ఉందో అది కూడా చూద్దాము. రిబేట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో లేదా వేరే అదర్ కాన్సెప్ట్స్ రూట్ డిటర్మినేషన్ కానీ వేరేది కానీ చూద్దాం. థ్యాంక్ యూ. సో ఈ డాక్యుమెంట్ పంపిస్తాను. ఈ డాక్యుమెంట్లో మీకు కొన్ని మనం ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ సంబంధించి కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి కదా. సో ఈ ఫీల్డ్స్ డిస్కస్ చేద్దామా కొన్ని ఇప్పుడు, లేదా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం? ఇప్పుడు చూద్దాం సార్. V/08 ఇప్పుడు చూద్దాం. సో మనకి V/08లోకి వెళ్ళండి. సో V/08లో నేను స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్ ఒకటి తీసుకుంటాను. ఓకే, సో ఇది మనకి స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్. ఓకే, సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ సో ఇక్కడ మనం చూసినట్లయితే మీకు సో స్టెప్ 1 అంటే 10, 20 తెలిసిందే. కౌంటర్ అని ఉంది చూసారా, అన్ని 0 ఉన్నాయి. మీకు ఒక చోట చూపిస్తాను కౌంటర్ సంబంధించి. ఇక్కడ 1, 2, 3 అని ఉంది. మిగతా వాటిలో అన్నిట్లో కూడా 0, 0 ఉన్నాయి. 1, 2, 3 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే ఏంటి, స్టెప్ సేమ్ ఉంటుంది కానీ కౌంటర్ అనేది మాత్రం మారుతూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి, ఇవన్నీ డిస్కౌంట్స్ అని. ఓకే, ఈ డిస్కౌంట్స్ ఇది దేని మీద, 100 మీద డిస్కౌంట్స్. 100 అంటే ఇది, సో 100 అంటే గ్రాస్ వాల్యూ మీద డిస్కౌంట్స్ అని అర్థమైందా? గ్రాస్ వాల్యూ మీద డిస్కౌంట్. ఓకే, సో ఎక్కడి నుంచి డిస్కౌంట్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారన్నమాట. ఇలా ఫ్రమ్ టు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అన్నట్టు అనమాట. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైనా కౌంటర్ అంటే ఏంటి, కౌంటర్ అనేది మనకి స్టెప్ మనకి సేమే కానీ ఏంటంటే కౌంటర్ అనేది మారుతుంది అనమాట. స్టెప్ సేమే కానీ కౌంటర్ అనేది మారుతుంది. సో అవి ఎలాంటివి, డిస్కౌంట్స్ సంబంధించినవి. ఓకేనా?
సో స్టెప్, సో అలాగే కౌంటరు, అలాగే కండిషన్ టైప్. ఓకే, సో ఇక్కడ దాకా అందరికి వచ్చింది. డిస్క్రిప్షన్ ఆటోమేటిక్గా ఎంటర్ కొట్టిన ఆటోమేటిక్గా వస్తుంది. ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అన్నట్టు. ఓకే, సో అది. సో ఈ కండిషన్ మనకి మాన్యువల్గా కూడా ఎలా చేయాలి, సిస్టంలో సేల్స్ ఆర్డర్ చేసినప్పుడు మాన్యువల్గా ఎలా చేయాలి అంటే స్టిక్ చేసుకోండి. ఇక్కడ ఇచ్చాను చూడండి స్టెప్స్ అన్ని కూడా. సో ఇక్కడ ప్రతి స్టెప్ కూడా ఇచ్చాను. సో మాక్సిమం ఇక్కడ మనకి కండిషన్, బేస్ ప్రైస్ ఇవన్నీ ఇస్తాము. స్టెప్లో కౌంటర్ అంటే ఏంటి, స్టెప్ ఒకటే ఉంటుంది కానీ కౌంటర్ మాత్రం. ఓకే, డిస్కౌంట్స్ అనేది. సో కండిషన్ టైప్ అంటే మనకి సో PR00. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా గ్రాస్ ప్రైస్ కండిషన్ ఇవన్నీ కూడా. డిస్క్రిప్షన్ ఆటోమేటిక్గా ఫుల్ అవుతుంది. ఫ్రమ్ టు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అన్నది డిస్కౌంట్ మీద, దేని మీద. మాన్యువల్ అంటే ఇది సేల్స్ ఆర్డర్లోకి సెలెక్ట్ చేస్తే మాన్యువల్గా ఆటోమేటిక్గా ఫుల్ అవుతుంది. ఇది సెలెక్ట్ చేస్తే సేల్స్ ఆర్డర్, మాన్యువల్గా సేల్స్ ఆర్డర్ ఇందాక ఇచ్చాను చూడండి అట్లా ఇవ్వచ్చు అన్నమాట. సో మాన్యువల్ కండిషన్ అని మాన్యువల్గా కూడా మనం ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఓకే, సో రిక్వైర్డ్ అంటే మ్యాండటరీ. ఆ కండిషన్ కంపల్సరీగా మ్యాండటరీ. PR00 ఈ కండిషన్. సో మ్యాండటరీ కంపల్సరీగా ఇవ్వాలి కండిషన్ అంటే మ్యాండటరీ. అంటే ఆటోమేటిక్గా మనకి సేల్స్ ఆర్డర్లో మ్యాండటరీ రావాలి అనుకుంటే ఈ కండిషన్ని యూజ్ చేస్తారనమాట. ఓకే, స్టాటిస్టికల్ అంటే ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్. ఇందాక చెప్పడం జరిగింది స్టాటిస్టికల్. సో స్టాటిస్టికల్ సో ఓవరాల్గా మనకి సో రిపోర్టింగ్ పర్పస్ అంటే జస్ట్ లైక్ నెట్ వాల్యూ ఉంది ఎంత తెలుసుకోవాలనుకుంటే స్టాటిస్టికల్ అన్నమాట. స్టాటిస్టికల్ సంబంధించి ఇక్కడ కొన్ని స్టాటిస్టికల్ సెర్చ్ చేస్తుంది అంటే జస్ట్ లైక్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేటివ్ పర్పస్ అండి స్టాటిస్టికల్ అంటే. ఓకే, సో ఇక్కడ రిలవెంట్ ఫర్ అకౌంట్ డిటర్మినేషన్. సో ఇక్కడ ప్రింట్ అంటే ప్రింట్. అకౌంట్ డిటర్మినేషన్ అంటే కంపల్సరీ GL రిక్వైర్మెంట్ ఉంది. సో GL రిక్వైర్మెంట్ కంపల్సరీగా. అకౌంట్ డిటర్మినేషన్ అంటే GL అసైన్మెంట్స్ VKOAలో. సో ఇట్లా మనకి కంపల్సరీగా రిక్వైర్డ్ ఉంటుంది అంటే ఇది. సో ప్రింట్ కావాలి అంటే ప్రింట్ చేసేటప్పుడు ఈ కండిషన్ ప్రింట్ అవ్వాలి అంటే ప్రింట్ అన్నమాట. సో ఇది. సో డిటర్మైన్ వెదర్ కండిషన్ అపియర్ ఇన్ ది ప్రింటెడ్ డాక్యుమెంట్స్, ఇన్వాయిస్, సేల్స్ ఆర్డర్లో ఆ కండిషన్ మనకి ప్రింట్ అయ్యేది కనపడాలంటే ఇది. సబ్ టోటల్. ఈ సబ్ టోటల్ అనేది ఓన్లీ ఫర్ లైక్ దేనికోసం వాడతారంటే ఇక్కడ చూడండి ఇక్కడ సబ్ టోటల్ అని ఉంది. సో ఇక్కడ ఏ అని చెప్పి తీసుకున్నారు అంటే ఏంటి, క్రెడిట్ మేనేజ్మెంట్ అప్లై చేసినప్పుడు క్రెడిట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, పర్టికులర్ కస్టమర్కి మ్యాక్సిమం ఇంత క్రెడిట్ లిమిట్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫలానా కస్టమర్కి 10,000 ఇవ్వచ్చు, 11,000 ఇచ్చామనుకో సిస్టమ్ అలర్ట్ చేస్తుంది అన్నమాట. సో అలాంటిది. సో సబ్ టోటల్ అన్నమాట. ఇది క్రెడిట్ మేనేజ్మెంట్, రెవెన్యూ రికగ్నైజేషన్. సో వాటిల్లో వీటిని వాడతారన్నమాట. ఓకేనా. సో అలాగే రిక్వైర్మెంట్ అనేది రొటీన్గా యూజ్ చేస్తారు. రిక్వైర్మెంట్ 2 అనేది. సో ఇక్కడ రిక్వైర్మెంట్ 2 అనేది బేస్డ్ అపాన్ ది ఎగ్జాంపుల్. సో ఇక్కడ అబాప్ రొటీన్స్. ఇది ఏంటంటే దీంట్లో అబాప్ రొటీన్ అనేది ఉంటుందంట. సో ఇప్పుడు నేను 2 అని సెలెక్ట్ చేసుకుంటే సో దీనికి ఈ బ్యాక్ ఎండ్లో రిక్వైర్మెంట్ ఇది. సో చూడండి అబాప్ రొటీన్ చెక్ అనమాట. అబాప్ రొటీన్ చెక్ సర్టన్ కండిషన్స్ బిఫోర్ కండిషన్ టైప్ అప్లైస్. సో కస్టమైజ్డ్ లాజిక్ టు యాక్టివేట్ డీయాక్టివేట్ కండిషన్స్ అన్నమాట. రొటీన్ చెక్స్ వెదర్ ప్రైజింగ్ కండిషన్ అప్లై బేస్డ్ అపాన్ ది ఐటమ్ కేటగిరీ. ఇది అబాప్ రిలేటెడ్ ఇది. సో calculation type. So determine how price condition calculate the value. Discount condition as per the percentage. So fixed amount అంటే condition type అంటే ఏ బేస్ మీద, పర్సంటేజ్ బేస్ మీద క్యాలిక్యులేట్ అవుతుందా. ఫిక్స్డ్ అమౌంట్ ఏమో డిస్కౌంట్స్ ఉన్నాయి పర్సంటేజ్ బేస్ మీద క్యాలిక్యులేట్ చేస్తారు. సో కొన్ని క్వాంటిటీ బేస్ మీద, మెటీరియల్ ఉంది క్వాంటిటీ బేస్ మీద, క్వాంటిటీ ఇంటూ ప్రైస్. సో అది క్యాలిక్యులేషన్ టైప్. సో ఇది. సో అకౌంట్కి అంటే మీకు తెలిసిందే. ఓకే, సో అకౌంట్కి అంటే ఇప్పుడు అప్రూవల్ అంటే ఓన్లీ ఫర్ రిబేట్స్ వాటికి ఇక్కడ. సో మీ ప్రైజింగ్ ప్రొసీజర్ ఎలా సెటప్ చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఓకే,
సో క్యాలిక్యులేషన్ డ్రైవర్ పర్సంటేజ్ అకౌంట్కి రొటీన్. ఓకే, సో ఇవన్నీ కూడా. సో ఎలాగా చేయాలన్నది కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి. ఫ్రమ్ టు, ఓకే, ఫ్రమ్ దేని మీద, ఓకే, సో అనేది అంటే 1 నుంచి 10 నుంచి 40 వరకు. 40, ఓకే. సో మనం ఇవ్వాల్సింది 10 నుంచి బేస్ ప్రైస్ నుంచి 40 వరకు ట్యాక్స్ అప్లై చేయాలి దీని మీద అన్నప్పుడు ఇది. ఓకే, సో ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. పర్సంటేజెస్ క్యాల్కులేషన్ లేకుండా పర్సంటేజ్ బేసిస్ ఆల్టర్నేటివ్. ఓకే, సో ఇదే ఇందులో 16 స్టెప్స్ ఉంటాయి మొత్తం. సో ఆల్టర్నేటివ్ ఇది కూడా రొటీన్ చెక్. ఆల్టర్నేటివ్ కండిషన్ బేస్డ్ వాల్యూ బేస్డ్ అపాన్ ది నెట్ వాల్యూ. సో ఈ కండిషన్ బట్టి ఆల్టర్నేటివ్ సెట్ చేస్తున్నాం. ఏ బేస్ మీద బేస్ వాల్యూ ఏంటి అమౌంట్ పర్సంటేజ్ వేసి. ఓకే, సో ఇది మనకి ప్రైజింగ్ ప్రొసీజర్. ఈ ఫీల్డ్స్ ఇక్కడ ఇచ్చాను ఎగ్జాంపుల్స్ మీకు తెలుసుకోవడం కోసం. ఓకే, మ్యాథ్స్ మనకి ఎంతైతే తెలుసో అంతవరకు మీకు చెప్పేసాను. ఓకే, సో ఇక్కడ మీరు ఫర్దర్గా రీసెర్చ్ చేసుకొని ChatGPT యూజ్ చేసుకోండి అన్న ఫీల్డ్స్ తెలియకపోతే. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ కాన్క్లూషన్ చెప్తాను. థ్యాంక్ యూ. హలో సార్. సార్ ఇక్కడ 110 ఇందాక మీరు చూపించిన ప్రైజింగ్ ప్రొసీజర్లో 110 స్టెప్ ఇచ్చారు కదా, ఇక్కడ 110 స్టెప్తో మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి. ఏదండి? ఒకసారి SAP సిస్టంలోకి వెళ్ళండి సార్. 110 స్టెప్ నెంబర్ 110 సార్. అక్కడ కౌంటర్ 1 2 3 ఉన్నాయి కదా, అప్పుడు ఏదో ఒకటే అప్లై అయిద్దా లేకపోతే అన్నీ అప్లై అవుతాయా? ఈ స్టెప్కి అన్ని అప్లై అవుతాయి. అర్థమైందా? ఈ స్టెప్కి అన్ని అప్లై అవుతాయి, అన్ని కండిషన్స్ అప్లై అవుతాయి. అంటే ఇవన్నీ డిస్కౌంట్స్, ఒకే కైండ్ ఆఫ్ డిస్కౌంట్స్ ఇవన్నీ. ఓకేనా? ఒకే కైండ్ ఆఫ్ డిస్కౌంట్స్ కాబట్టి ఇక్కడ ఒకటే స్టెప్ ఉంది. ఓకే, ఒకే కైండ్ ఆఫ్ డిస్కౌంట్స్ అంటాం. ఓకే, ఒకటే కైండ్ ఆఫ్ డిస్కౌంట్స్ అంటే ఇక్కడ మనకి కస్టమర్ మెటీరియల్ ఒకటి తీసుకున్నాం మనం, లేకపోతే మెటీరియల్ సపరేట్గా తీసుకున్నాము అట్లాగా వీళ్ళ మీద 2-3 డిస్కౌంట్స్ సేమ్ ఉన్నాయి అనుకో. ఓకే, అలాంటివి ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకో. ఒకసారి RE00 RC00 ఒకసారి VW00 చెక్ చేస్తారు. ఓకే, కండిషన్ VW06లోకి వెళ్ళి ఇవేంటి ఒకసారి చెక్ చేస్తారు. ఓకే సార్. ఓకే, సో దీనికి సంబంధించి నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా యాడ్ చేస్తాను ప్రైజింగ్ ప్రొసీజర్కి. నేను మన ఇచ్చిన డాక్యుమెంట్ని కొంచెం అమెండ్ చేస్తాను, మళ్ళీ మీకు వేరే డాక్యుమెంట్ పంపిస్తాను. దీన్ని అన్ని అమెండ్ చేసి మనం పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్.